సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. అటు వచ్చానని చంపేస్తాను. రే కృష్ణ, ఒరే వెంకట్, ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి? ఎప్పుడు మన ఊళ్ళో చూడమే. అవును. ఈ న్యూసెన్స్ ఫెలో పేరు కృష్ణ. బుద్ధికి తగ్గట్టుగానే ఉంది పేరు. రారా, అలా వెళ్ళి చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. లేదురా, అర్జెంట్ గా వెళ్ళాలి. బస్సు మిస్ అవుతాను. బస్ మిస్ అవుతావా? బస్ ఎక్కి మిస్సుల్ని మిస్ అవుతావా? రే కృష్ణ, ఫుల్ కలరింగ్, హాట్ కేక్స్ లో ఉన్నారు. ఎంజాయ్. ఏ నోరు మీరా, బుద్ధి లేదు. ఎన్నాళ్ళైనా వీడికి చీప్ మెంటాలిటీ పోలేదు. అది పోతే లైఫ్ లో థ్రిల్ ఉందిరా. హాయ్ బ్యూటీ. చెప్పా. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. ఏ నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? మరి చెప్పనే లేదు. రేపు మీ ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి చెప్దాం అనుకున్నానే. ఇంకా నయం, పెళ్ళైన తర్వాత పిలుస్తానన్నావు కాదు. ఏ ఊరుకోవే, నిన్ను పిలవకుండా నేను పెళ్ళని చేసుకుంటాను. ఇందు, నాదొక చిన్న రిక్వెస్టే. ఏంటి? నా మ్యారేజ్ రిసెప్షన్ లో నువ్వు తప్పకుండా పాడాలి. నేనా? ఆ రోజు అనాథ పిల్లల ప్రోగ్రామ్ లో నువ్వు పాడావు కదే. దానివే. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకూడదని పాడనే. అది ఆ చిన్ని పాడిన పాటని ఏదో నాకు వచ్చిన వరకు పాడేశాను. నా పాటను అభిమానించే ఆమెకు నేనే చిన్నని చెప్పేయాలి. నాకదంతా తెలీదే, నువ్వు పాడాలంతే. ప్లీజ్ నన్ను వదిలేవే. అదేం కుదరదు, నువ్వు పాడాలి. ఒక పని చేస్తానే, ఆ చిన్నిని ఎలా అయినా పట్టుకొని నీ మ్యారేజ్ రిసెప్షన్ లో పాడిస్తాను. డోంట్ వరీ. ఏవి, ఆ చిన్నిని పట్టుకునేదేదో ముహూర్తంలో పట్టుకోవే. అలాగే. Idiot. ఎంత ధైర్యం ఉంటే నా ఒంటి మీద చేస్తావు? నేనా? నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వేం చేసినా నిన్నెవరూ అడగలేరు, ఏమీ చేయలేరనగా నీ ధైర్యం. అది కాదు, నేను చెప్పేది వినండి. ఏంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళు ఇలా లేడీస్ అలర్ చేయడానికి కదా బస్ ఎక్కేది? చూడటానికి చదువుకున్న వాళ్ళ ఉన్నాం, అలాంటి పని చేయడానికి సిగ్గులేదు. ఇంకా ఏంటమ్మా వీడికి చెప్పేది? ముందు వీడిని బయటికి చూసేయండి. మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకుళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వం నాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు ఈ టీ కొట్టిన సర్వం నాశనం చేయి. నువ్వు ఉండి నాడారు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. అయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాందా, ఇంత బ్యాచ్కి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు బాలు అంటే నేనే. చూడండి, మీ అమ్మాయి అతను ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మీరు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని మీ అమ్మాయి చావడానికి సిద్ధపడింది. ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది గనక మేము ఈ పెళ్లి చేయాలనుకున్నాం. ఇందులో తప్పేంటి? నా కూతురు జీవితం నా ఇష్టం. నాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంటే దాన్ని నరికి పోగులు పెడతాను. అది ఎక్కడ్రా? రెడ్డి గారు, నా మాట వినండి. వాళ్ళిద్దరిని విడతీయడం పాపం. దయచేసి ఈ పెళ్లికి అడ్డుపడకండి. అమ్మాయి ఎక్కడుందని వెళ్తే సెంటిమెంట్ ఎలా చెప్తాడ్రా? ఎక్కడ అమ్మాయి? చూస్తావేంటి? చెప్పరా. చెప్పకపోతే ఏం చేస్తావు? నరుకుతా. మర్యాదగా ఉండదు. ఏంట్రా మర్యాద? ఈయన అమ్మాయి తండ్రి. కూతురు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటానంటే చంపుతానంటున్నాడు. వీడు ఆ అమ్మాయికి ఏమీ కాడు, కానీ పెళ్లి చేసి జీవితాన్ని ఇస్తున్నాడు. వాడిని ఎందుకురా కొడతారు? నువ్వెవడరా మధ్యలో? ఈ ఏరియాకి పెద్ద దాదావా? ఏంట్రా?
అనుకున్నాను నిక్కర మీద చేసావురా నువ్వు ఇవాళ అయిపోయావురా ముప్పాలో నిక్కరేసుకుని పెద్ద బిల్డప్ ఇస్తామంటారు బిల్డప్ పెద్ద నిక్కర్ నారాయణ అంట నిక్కర్ నారాయణ రౌడీ రాస్కెల్. అమ్మా, చిన్నప్పటి నుంచి నా పాట విని నువ్వు ఎంతో మురిసిపోయేదానివి. నేను మంచి గాయకుడిని కావాలని ఎన్నో కలలు కన్నావు. నీలాగే నా పాట విని నన్ను నా పాటని అభినందించే ఓ అమ్మాయి తారసపడింది. పేరు ఇందిర. కానీ ఆ అమ్మాయికి పాట పాడింది నేనే అన్న విషయం తెలీదు. చిన్నిని నేనే అన్న విషయం చెప్పాలనుకున్న ప్రతిసారి అనుకోని సంఘటనలు జరిగి నన్ను అపార్థం చేసుకుంటుంది. ఆమె పరిచయం వల్ల నా జీవితంలో ఏదైనా మంచి మార్పు రావచ్చు అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఖర్చులకు డబ్బు పంపుతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. నీ జవాబు కోసం ఎదురు చూసే నీ చిన్ని కృష్ణ. ఏంటి చిన్ని మనీ ఆర్డరా? మనీ ఆర్డర్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తావు, మరి పంపేటప్పుడు ఇవ్వవా? ఇస్తానులే, డబ్బులే కదా. సరదా కన్నాలే. ఏంటిది లెటరా? నేను పోస్ట్ చేస్తాను, నువ్వు మనీ ఆర్డర్ చేసుకో. ఓకే. రమా, మేడం ఎక్కడా? నమస్తే మేడం. రాయిందు, నీకోసమే చూస్తున్నాను. ఏంటి మేడం రమ్మన్నారట? కంగ్రాట్స్ చెబుదామని. ఎందుకో అర్థం కాలేదా? ఈ సెమిస్టర్ లో కూడా నువ్వే కాలేజ్ ఫస్ట్ వచ్చావు. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఇలాగే కష్టపడి చదివితే ఫైనల్ ఎగ్జామ్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తావు. అప్పుడు స్టేట్స్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవచ్చు. లేదు మేడం, నాకు ఇక్కడే ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలనుంది. అలా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ నా దగ్గర ఉన్నాయి, ఇంటికొచ్చి తీసుకో. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంటికి ఎప్పుడు రమ్మంటారు మేడం? ఈవినింగ్ వస్తే ఇస్తాను.